ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం 1.5 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి దాని మీద దోపిడీ చేస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా 2 నెలల ముందు మరలా చిలక పలుకులు పలికి చంద్రబాబు నాయుడు నేను మరలా 1.5 రూపాయకి ఇస్తానన్నటువంటి హామీని ఇచ్చేశారన్నట్టుగా ప్రకటించేసి ఈ రోజు కూడా ఈ నెలకు వచ్చినటువంటి కరెంటు బిల్లులు కూడా వాళ్ళకి పాపం 4 రూపాయలు వస్తున్నాయి. ఇప్పటి ముప్పటిగా పాపం కరెంట్ ఛార్జీలు పెరిగి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలే బేఖాతరు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఫీడ్ తయారీదారులు వస్తున్నారని పాపం రైతులు మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు రైతుల్ని ఒక రకంగా మోసం చేస్తున్నాడు ఆ విషయంలో. కాబట్టి అన్ని విధాలా రైతులు దోపిడీకి గురవుతున్నాడు, మోసం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఈరోజు బేరీజు వేసుకుంటున్నారు. రైతులకు అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులు అన్ని విధంగా దోపిడీకి గురవడానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రత్యక్షంగా ఈరోజు పాపం గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చేపల చెరువుల రైతులైతే బాధలు వర్ణనాతీతం. అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పుకున్నారయ్యా మేము సంవత్సరానికి ఒక పంట అయితే ఆ పంటకు సంబంధించి తీవ్రంగా నష్టపోతున్నాం, ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాం, ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం వస్తుందని 2 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నష్టపోవడం తప్ప రూపాయి డబ్బులు చూసినటువంటి పరిస్థితి లేదు, పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదని చెప్పేటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ₹1.50 ఇస్తానన్నారో దాన్ని అది ఇది కలిపి రకరకాలైనటువంటి మాటలు చెప్పి దాని ద్వారా కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళని మోసం చేయకండి. వెంటనే ₹1.50 కన్నా మించకుండా ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹1.50 వసూలు చేయండి. దాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురండి. ఇప్పటికి 26 నెలలు అయిపోయింది. మరలా మీరు ఎప్పటికప్పుడు మేము తగ్గిస్తామని చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల కాలం కూడా సాగదీసేటట్టుగా ఉన్నారు తప్ప తగ్గించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి సంబంధించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం ₹1.50కే అక్వా జోన్ నాన్ అక్వా జోన్ అనేటువంటి తేడా లేకుండా 10 ఎకరాల విస్తీర్ణంతో సంబంధం లేకుండా దాన్ని మీరు వెంటనే అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఫీడ్ ధర చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో మరలా ఈరోజు చెప్తున్నారు ఫీడ్ తయారీదారులు మరలా కూడా పెంచుతాము అని మాట్లాడుతున్నారంటే ఎంత ధైర్యం ఉందో చూడండి ఫీడ్ తయారీదారులకి. ముఖ్యమంత్రి అన్న ప్రభుత్వం అన్న ఎంత లెక్కలు ఎంత ఏర్పడిందో చూడండి. కాబట్టి ఫీడ్కి సంబంధించి నువ్వేదైతే 4 రూపాయలు తగ్గిస్తానని హామీ ఇచ్చావు కనీసం ఆ మేరకైనా సరే తగ్గించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పాపం రొయ్యల చెరువులకు సంబంధించి చేపల చెరువులకు సంబంధించి రైతుల శ్రమని ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి వ్యాపారులు దళారులు దోచుకుపోతున్నారో వాళ్ళ నుంచి కాపాడేటువంటి విధంగా ఆ సీజన్లో ఏ సీజన్లో అయితే హార్వెస్టింగ్ వస్తుందో ఆ హార్వెస్ట్ సీజన్లో వాళ్ళకి కనీసం పాపం గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం ప్రకారం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి నానుడికి కట్టుబడి పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు సంపూర్ణమైనటువంటి మద్దతు భరోసాను కల్పిస్తూ రైతులకు అన్ని విధాల అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వం.